ఒక స్నేహితుడు తన ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడని చెప్పి కలవడానికి వెళ్ళాడు. కలవడానికి వెళితే అప్పుడు అక్కడ ఒక కుర్చీ పక్కనే వేసుంది. వచ్చిన స్నేహితుడు అంటున్నాడు, కుర్చీ పక్కనే ఉంది, బహుశా ఎవరన్నా వచ్చి ఇక్కడ కూర్చుని ఉంటారు, ఎవరు వచ్చారు అని అడిగాడు. ఆ పేషెంట్గా ఉన్న స్నేహితుడు అంటున్నాడు, నేను ఎప్పుడు ఎక్కడున్నా సరే ఒక కుర్చీ నా పక్కనే వేసుకుంటాను, ఎందుకంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి నా పక్కన కూర్చుంటాడు అనే నమ్మకం. అది చాలా ఆశ్చర్యపడిపోయాడు స్నేహితుడు. ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 3-4 days తర్వాత అతడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కుమార్తె ఆయన స్నేహితుడికి ఫోన్ చేసింది, తండ్రి స్నేహితుడికి ఫోన్ చేసింది. అంకుల్, మీరు వచ్చి డాడీని చూసి వెళ్ళారు కదా. అవునమ్మా, ఎలా ఉన్నారు డాడీ? అంకుల్, డాడీ వెళ్ళిపోయారు అంకుల్, ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయారు అంకుల్. అంకుల్, మీకు ఒక విషయం తెలుసా? మా డాడీ చనిపోయినప్పుడు ఆయన చెయ్యి ఎక్కడుందో తెలుసా? ఆ ఖాళీ కుర్చీ మీద ఉంది అంకుల్ అని చెప్పి అంది. అప్పుడు ఆ స్నేహితుడు అంటున్నాడు, అమ్మా, ఖాళీ కుర్చీ మీద ఆ చెయ్యి పెట్టడానికి కారణం తెలుసా? ఆ కుర్చీలో కూర్చున్న యేసయ్య చేతిలో మీ నాన్న చెయ్యి పెట్టి పరలోకానికి వెళ్ళిపోయాడమ్మా. యేసయ్య మీ నాన్నను పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయాడు అంటే అర్థం తెలుసా అండి? అతడు చనిపోతున్నానని తెలిసినప్పుడు తనకు తెలుసు, నా పక్కన యేసయ్య ఉన్నాడో, నన్ను ఆయన పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. తన చివరి నిమిషాల్లో, యేసయ్య నీతో నేను వచ్చేస్తున్నాను పరలోకానికి, లేదా నేను నా రాజ్యానికి తీసుకెళ్ళిపోతున్నాను అని ప్రభు అడిగి ఉండాలి. ఆ చెయ్యి తీసి తన రక్షకుడి చేతిలో పెట్టి పరలోకానికి వెళ్ళిపోయాడు. సహోదరులు సహోదరులు అడుగుతున్నాను, ఎంతమందికి ఆ విశ్వాసం ఉంది? ఇంట్లో వంట చేస్తున్నప్పుడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, పని చేస్తున్నప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, పడుకున్నప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? ఈరోజు మనలో చాలా మందికి ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితి ఏమిటయా అంటే, మనం క్రైస్తవులుగా నటిస్తున్నాం, ఆత్మీయులుగా నటిస్తున్నాం, భక్తులుగా నటిస్తున్నాం, పరిశుద్ధులుగా నటిస్తున్నాం. నటించే నీ జీవితం నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళదు.